నమస్కారం. BV9 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ భూముల కేటాయింపుల్లో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని కేటీఆర్ ఆరోపణ. రేవంత్ కుటుంబంపై ఆరోపణలు. విలువైన భూముల కేటాయింపుల్లో పారదర్శకత లేదని విమర్శ. కేటాయింపుల వివరాలు ప్రజల ముందుంచాలని డిమాండ్. భారతీ సిమెంట్స్ పై రెడ్ బుక్ దౌర్జన్యం చేస్తోందని వీరశేఖర్ రెడ్డి ఆరోపణ. కడప పరిశ్రమలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న వీరశేఖర్ రెడ్డి, భారతీ సిమెంట్స్ తో 15,000 కుటుంబాలకు ఉపాధి, పరిశ్రమలను బెదిరిస్తే కొత్త పెట్టుబడులు రావని వ్యాఖ్య. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు 10% కమిషన్ అడిగారన్న మహేశ్వర్ రెడ్డి. రిటైర్డ్ ఉద్యోగి నుంచి కమిషన్ అడిగారన్న ఏలైటి స్పందించాలని డిమాండ్. బిల్లులు క్లియర్ చేయడానికి 10% కమిషన్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. ప్రియాంక ఘటన పోస్ట్ డిలీట్ పై భరత్ ప్రశ్నలు. వివరణ కోరిన నేత పోస్ట్ను ఎవరిని సూచనతో తొలగించారో చెప్పాలని డిమాండ్. పూర్తి దర్యాప్తు చేయాలని వెల్లడి. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయడం సరికాదన్న మార్గాన్ని భరత్. వైసీపీ నిరసనలకు ప్రజలే బుద్ధి చెప్తారన్న మాధవ్. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి, అక్రమాలకు తావు లేదని వ్యాఖ్య. డీఎస్సీపై వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే నిరసనలు. స్థానిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. మెగా డీఎస్సీపై వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న నిరసనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఆందోళనలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిందని స్పష్టం చేశారు. నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అంశంపై కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతనిచ్చిందన్నారు. డీఎస్సీ ప్రక్రియలో ఇలాంటి అక్రమాలకు తావలేదని మాధవ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ రాజకీయ ప్రయోజనాల కోసం నిరసనలు నిర్వహిస్తోందని విమర్శించారు. ఉద్యోగాల నియామక ప్రక్రియపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామక బృందాలు నిబంధనల ప్రకారమే జరిగాయని తెలిపారు. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ, కూటమి భాగస్వామి పార్టీలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు. విశాఖపట్నంలో కూటమి భారీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల విమర్శలకు ప్రజల్లోనే సమాధానం లభిస్తుందన్నారు. డీఎస్సీ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చడం సరికాదని మాధవ్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే వాస్తవాలను స్పష్టంగా వెల్లడించిందన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి బలమైన ఫలితాలందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ హయాంలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయకుండా అన్ని చోట్ల కూడా ఖాళీలు ఉంచడం జరిగింది. మెగా డిఎస్సీలో సుమారు 16,358 రిక్రూట్మెంట్ జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా సంబంధించిన అంశం బయటకు రావడం జరిగింది. వాళ్ళు ఏ పేర్లైతే చెప్పారో ఈ పర్సన్కి రిక్రూట్మెంట్ తప్పు జరిగింది, ఈ విధంగా స్పోర్ట్స్ కోటాలో కరెక్ట్ కాదు అని చెప్పి ఆ విషయం కూడా ప్రజెంట్ చేశారు. విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఎవరైతే టీచర్స్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. మా యొక్క జీవితాన్ని భగ్నం చేయదు. గతంలో 2008-12లో మీ నాన్నగారి హయాంలో తర్వాత ఇంకోసారి జరిగిన అంశం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏవైతే ఉన్నాయో ఆ విధంగా మా జీవితాలు చేయొద్దని చెప్పి ఆందోళన చేస్తున్నారు. కావాలని కూటమి అభివృద్ధి కార్యక్రమాలు నిధులు రావటం దీన్ని సహించలేక చేస్తున్నారనే విషయం స్పష్టం. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కార్మికులు, రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 1000 స్తంభాల ఆలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పబ్లిక్ గార్డెన్ సమీపంలో ముగిసింది. ఎర్ర జెండాలతో త్రిసిటీ ప్రాంతం సందడిగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కార్మికులు, రైతులకు నష్టం కలిగిస్తున్నాయని సిపిఐ నేతలు విమర్శించారు. ప్రజా సమస్యలపై మరింత బలమైన ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగంలో ఇబ్బందులు, కార్మికుల హక్కులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ సర్కార్కు బదలావ్ అనే నినాదంతో ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు ప్రచార యాత్రలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ దేశంలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, వారిచ్చిన హామీలను అమలు జరపలేదని నిర్ణయంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఢిల్లీ సర్కార్కు బదలావ్ అని ఒక నినాదంతో ప్రచార యాత్రలు చేసి రేపు సెప్టెంబర్ 1వ తేదీ రామలీలా మైదాన్లో గొప్ప బహిరంగ సభతో ముగింపు చేయబోతా ఉన్నాం. రిటైర్డ్ ఉద్యోగికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% కమిషన్ అడిగారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందేందుకు ఉద్యోగి నుంచి కమిషన్ అడగడం చట్టబద్దమేనా అని ప్రశ్నించారు. అధికారులు చట్ట ప్రకారం పనిచేస్తున్నారా లేదా మంత్రుల ఆదేశాలను మాత్రమే అమలు చేస్తున్నారా అని నిలదీశారు. మరోవైపు మెగా శ్రీనివాస్ రెడ్డికి 10% కమిషన్ చెల్లించిన తర్వాతే బిల్లులు క్లియర్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా మహేశ్వర్ రెడ్డి చేశారు. ఈ వ్యవహారంపై న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి స్వయంగా సుమోటోగా విచారణను తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల కోసం కూడా కమిషన్లు అడిగితే అది తీవ్ర సమస్య అన్నారు. అధికారులపై రాజకీయ ఒత్తిళ్లుంటే వాటిని పరిశీలించాలని కోరారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలను ఎలాంటి అవరోధాలు లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డబ్బులు వారి అకౌంట్లోకి రావడం లేదని చెప్పి వారు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. కోర్టుకెక్కి కోర్టు నుంచి ఎన్నో ఆర్డర్లు తీసుకొచ్చినా ఫలితం లేదు. 500-600 కంటెంప్ట్ కేసు అయినప్పటికీ కూడా బాధలు తీర్తలేవు. గత చరిత్రలో అనేక మంది అధికారులు ఇలాంటి ఫైళ్ల మీద సంతకం చేసి మరి బాధపడ్డటువంటి పరిస్థితులు మనం చూసాం. చిన్న చిన్న బిల్లులు కూడా క్లియర్ చేసేటువంటి పరిస్థితులు లేదు. నిమిషానికి 20 లక్షల రూపాయలు అప్పు చేస్తా ఉన్నది. కానీ జీఎస్డీపీలో 50% పైన అప్పులు చేసేటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబడ్డది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈయన మాత్రం జల్సాల కోసం, గుత్తదారుల కోసం, కాంట్రాక్టులకు, కమిషన్ల కోసం వేల కోట్ల రూపాయలు గుత్తదారులకు ఖర్చు పెడతా ఉన్నాడు. బట్టి విక్రమార్క ఒక లూటీ విక్రమార్కగా మారిపోయాడు. ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని కమిషన్ డిపార్ట్మెంట్ గా మార్చి ఎక్కడికక్కడ సింగరేణిలో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు. లూటీ విక్రమార్క, రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నమాట వాస్తవం కాదా? పైసల మీద పెట్టే దృష్టి మీరు పాలన మీద ఎందుకు పెడతలేరు? చిన్న కాంట్రాక్టర్లను, రిటైర్డ్ ఎంప్లాయీస్ ని అందరినీ కూడా మీరు కాంప్లైంట్స్ రిజిస్టర్ చేయండి. మీకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో విలువైన భూములతో పాటు కీలక ప్రాజెక్టుల కేటాయింపులో వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాల వెనుక భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలున్నాయని విమర్శించారు. హైదరాబాద్ లో విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు కేటాయించే విషయంలో పారదర్శకత లేదని ఆరోపించారు. భూముల కేటాయింపులు, ప్రధాన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ఆస్తులు కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో విలువైన భూములను అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రభుత్వంలోని నిర్ణయాలపై ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. భూముల విలువ, కేటాయింపుల ప్రక్రియ, లబ్ధిదారుల వివరాలను బహిర్గతం చేయాలన్నారు. తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయంగా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. छोटा भाई है तो कुछ भी पॉसिबल है क्या? कुछ भी मुमकिन है क्या? कोई कंपनी में एक भी एम्प्लॉय नहीं, 1 लाख उसका पेडअप इक्विटी है. ऐसी कंपनी को आप 200 करोड़ वाले जमीन क्यों दिया आपने? ये हमने कल सवाल किया तो जवाब मिलता है कि रेवंत रेड्डी के भाई का इस कंपनी से कोई लेना देना नहीं है. आज हम बता रहे हैं कि भाई रेवंत रेड्डी के भाई यूएस कॉन्सुल जनरल के साथ बैठे हुए हैं, टेसरैक्ट एडवांस सिस्टम्स के चेयरमैन बन के. रेवंत रेड्डी के भाई यूएस आईपीएफ में शामिल हो गए इस कंपनी के चेयरमैन बन के. तो एक तरफ आप कहते हो भाई का कोई लेना देना नहीं है इस कंपनी के साथ, दूसरे तरफ भाई साहब अपने लिंक्डइन में डाल दिए हैं कि मैं इस कंपनी का चेयरमैन हूं. तो सच क्या है, इसको बाहर आना है. इसलिए हम रेवंत रेड्डी जी से पूछना चाहते हैं कि भाई सच बता दो क्या है. आपके भाई साहब को जो आपने गिफ्ट दिया, इसको लेके हम जरूर पूरी तरह से जो गवर्नर और जो लोकायुक्ता और जो बाकी इंस्टीट्यूशन है, जो कोर्ट्स हैं,
उनके पास जाएंगे और इंसाफ की लड़ाई हम लड़ेंगे और सरकार को जवाब देना पड़ेगा। कल को कोई एक और स्टार्टअप 1 लाख रुपया इक्विटी के साथ कंपनी बनाती है तो उनको भी क्या आप ऐसे ही 200, 300 करोड़ वाले जमीन ऐसे ही दे देंगे विदाउट फॉलोइंग एनी ड्यू प्रोसेस? या आपके भाई लोगों के लिए एक अलग कानून या अलग रूल्स होते हैं, या आपको जवाब देना होगा? ये मुड़ा स्कैम से भी बड़ा स्कैम है। कर्नाटक में जो मुड़ा स्कैम हुआ, जिसको लेके सिद्धरामैया जी को इस्तीफा देने की नौबत आ पड़ी थी, उससे भी बड़ा स्कैम है। हम छोड़ेंगे नहीं कांग्रेस गवर्नमेंट को, और राहुल गांधी जी को भी जवाब देना होगा। आप कहते हो इंदिरम्मा राज्यम, क्या यही इंदिरम्मा राज्यम है? दूसरे तरफ कहते हो कि प्रजा पालना, क्या यही प्रजा पालना है जिसमें रेवंत के भाई कोंडल रेड्डी, तिरुपति रेड्डी, जगदीश रेड्डी और उनके साले साहब सृजन रेड्डी सब के सब आज हजारों करोड़ों के कॉन्ट्रैक्ट करने में लगे तेलंगाना गवर्नमेंट में? इस बात को हम नहीं छोड़ेंगे और बीजेपी से भी हम सवाल करते हैं। हमने शिकायत किया था 1 साल पहले इन सब के बारे में, आज तक आपकी तरफ से कोई जवाब नहीं। क्या इतना क्या अंडरस्टैंडिंग है, ये भी बताना। థ్యాంక్ యూ। హైదరాబాద్ లో హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 18 నుంచి ఆ ప్రాంతంలో కొత్త ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వన్ వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ సిపి సజ్జనార్ తెలిపారు. నిర్మాణ పనుల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెప్పారు. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండే అవకాశం ఉంది. వాహనదారులు కొత్త మార్గాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులు పాటించాలని అధికారులు కోరుతున్నారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా నగర మౌలిక వస్తువులను మెరుగుపరిచేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. నిర్మాణ సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆగస్టు 18 నుంచి అమల్లోకి వచ్చే వన్ వే విధానంపై వాహనదారులకు ముందుగానే అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రధాన కూడళ్ల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. వాహనదారులు ఆంక్షలను పాటించి सहकरिंचाలని अधिकारुలు विज्ञप्ति చేశారు. कम हो जाएंगे और फैमिली टाइम भी इम्प्रूव हो जाएंगे. सो ये प्रोजेक्ट कंप्लीट करने के लिए थोड़ा चेंजेस करना पड़ता है ट्रैफिक में और कम्यूटर्स को भी. इससे हम लोग अप्रैल में और जून में 2 बार ट्रायल रन किया, एक बार 3 घंटा, एक बार 6 घंटा. हमको मालूम पड़ा कि थोड़ा कहाँ रुकावट है, कहाँ प्रॉब्लम्स है. पब्लिक भी हमको सजेशंस दिया. इसके बाद हम लोग जीएचएमसी और वाटर वर्क्स, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, टीएसआरटीसी, आईसीआर सब लोग मिलके एक कोऑर्डिनेशन के साथ हम लोग प्लान किया. देन अभी 18 से इस महीने 18 से हम लोग इसको फुल फ्लेज्ड 6 बजे से ये वन वे कर रहे. इसकी वजह से पब्लिक को थोड़ा दिक्कत आ सकता है, इसलिए हम लोग रेगुलरली हमारा ट्रैफिक पुलिस एडवाइजरी देते रहते. लोगों को मैं रिक्वेस्ट करूंगा आप लोग एडवाइजरी दे के आपका ट्रैवल प्लान बनाइए और जो लेन चेंजेस कहाँ करना है उसके हिसाब से करिए, नहीं तो आपको फिर अगेन गोल चक्कर मारना पड़ता है. नहीं एक थोड़ा भी मिस्टेक है तो भी बिकॉज वहाँ पे आपको फिर अगेन यू टर्न करने का कुछ सुझाव नहीं है. और ये करने के लिए हम लोग हमारा ट्रैफिक पुलिस अभी 2 शिफ्ट में काम कर रहे हैं. अभी आगे 4 शिफ्ट की साथ हम लोग काम करेंगे. हम लोग हमारा सीसीटीवी नेटवर्क को अप कर रहे हैं और इंटीग्रेटेड कमांड एंड कंट्रोल सेंटर से भी हम लोग रेगुलर 24/7 मॉनिटर करेंगे. और ड्रोन का भी इस्तेमाल करके कहाँ प्रेशर पॉइंट्स है करके हम लोग देखेंगे. मैं पब्लिक को रिक्वेस्ट करूंगा आप जैसे पब्लिक कोऑपरेट किया इस बार भी कोऑपरेट करने के लिए. और हम लोग ऑलरेडी 2 बार में पब्लिक बहुत अच्छा से कोऑपरेट किया, मैं उनको बहुत बहुत आभारी हूँ. और जो इस करते वक्त केबीआर जो पार्क को पहले सुबह वॉकिंग आते हैं और शाम में वॉकिंग जो विजिटर्स है उनको अपना प्लान ट्रैफिक अरेंजमेंट्स का प्लान को रिवाइज करने के लिए मैं रिक्वेस्ट करूंगा और उनको कोऑपरेट करने के लिए मैं रिक्वेस्ट करूंगा. इस काम के बीच में बहुत सारे लोग रॉन्ग साइड ड्राइविंग और ट्रैफिक वायलेशंस करने के लिए सोचते, बट वैसी मत करिए क्योंकि हम लोग का सीसीटीवी से हम लोग वॉच करते रहेंगे. उसके अलावा आपकी लाइफ सिक्योरिटी के लिए आप लोग रेगुलर ट्रैफिक रूल्स करिए क्योंकि व्हीकल्स का मूवमेंट बहुत फास्ट हो जाएंगे, इम्प्रूव हो जाएंगे, कनेक्टिविटी इम्प्रूव हो जाएंगे. इसलिए आप लोग रॉन्ग साइड ड्राइविंग मत करिए. जो पहले से आप लोग जैसे कोऑपरेट किया आगे भी, क्योंकि ये प्रोजेक्ट ऑलमोस्ट 1.5 ईयर लगता है, उस टाइम पे आप कोऑपरेट करने के लिए मैं जीएचएमसी की तरफ से, हैदराबाद सिटी पुलिस की तरफ से और सब गवर्नमेंट की तरफ से पब्लिक सबको रिक्वेस्ट कर रहा हूँ. सर एस्टिमेटेड टाइमिंग क्या रहेगी सर?
1.5 ईयर तक 1.5 ईयर तक ये प्रोजेक्ट कंप्लीट होने का है चांस है। सर सिर्फ यहीं के लिए मासा टैंक टोली चौकी के साइड भी कोई आप लोगों का प्लान है ट्रैफिक के लिए? नहीं ना, कुछ नहीं, यहीं पे KBR के अराउंड ही रहता है नहीं सर, उधर भी तो ट्रैफिक का इश्यूज है ना सर। ना, उसके हिसाब से वो चलते रहते हैं। जब ये एंटर होते हैं अग्रेसन वो చేయడం తనకు అనవసరమైన నిర్ణయంగా అనిపిస్తోందని ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కేసీఆర్ ని మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, అయితే కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. కేసీఆర్ వల్లే తన నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని తానే చెప్తున్నానన్నారు. తనకు అన్నం పెట్టిన వ్యక్తిని మర్చిపోవడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు. తాను జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని, కాంగ్రెస్ జెండా కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను కొందరు మంత్రులు లెక్క చేయడం లేదని ఆరోపించారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సీఎం స్వయంగా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్పినా వారు పట్టించుకోలేదన్నారు. 6 నెలల్లో బాన్సువాడ నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పినందుకే తాను పార్టీలో చేరానన్నారు. అయితే మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. పొంగులేటి, భట్టి కూడా సీఎం మాట వినడం లేదన్నారు. వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదని చెప్పారు. గతంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహించినప్పుడు తాను నేరుగా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారని తెలిపారు. తాను అమ్ముడుపోయానా, తన ఎమ్మెల్యే పదవిని కొనుగోలు చేశారా అని ప్రశ్నించినట్లు పోచారం వెల్లడించారు. ప్రధానమంత్రి అది కప్పుకోరా చెప్పిన ఆ కథ వేరు లీగల్ గా. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇక్కడ ఆగినాం. దానికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతారు. తర్వాత మొన్న నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటికి మీటింగ్ అయితే పోయినా, అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా పిలిచాడు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరు పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు, బట్టి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా? మెడికో ప్రియాంక ప్రమాద ఘటనపై తాను సోషల్ మీడియా పేజ్ లో చేసిన పోస్టును మెటా సంస్థ ద్వారా తొలగించారని రాజమండ్రి మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. తన పోస్టును ఎవరి సూచనలతో తొలగించారో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆ పోస్టులో అప్రజాస్వామికంగా ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఘటనకు సంబంధించిన సమాచారం తెలియకుండా చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ప్రమాద ఘటనపై వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ ఘటనను కేవలం హిట్ అండ్ రన్ గా ఎలా ధృవీకరించారని భరత్ ప్రశ్నించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వాలని కోరారు. ప్రజలకు సమాచారం అందకుండా చేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ప్రమాదం జరిగిన తీరుపై అనేక అనుమానాలున్నాయని, వాటిపై ఆరోపణలు సమగ్రంగా విచారణ చేయాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా అడుగుతా ఉన్నా, అసలు మనం ప్రజాస్వామ్యంలో బతికి ఉన్నామా? అసలు నేను ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, బాధ్యత లేదా నీకు? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి బాధ్యత లేదా? ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే అసలు నీకు ఎంత అహంకారంతో ఇది కేవలం మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసు అని నువ్వు ఎలా ధృవీకరిస్తావు? నువ్వెవరు ధృవీకరించడానికి? అంటే ఇదంతా కూడా చాలా పెద్ద స్టోరీ జరిగింది. 3 రోజుల పాటు హై డ్రామా జరిగింది. నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ కాపాడే ప్రయత్నం ఎవరు చేశారు? ఇవి కదా బయటికి రావాల్సింది. నేను ఇవాళ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తా ఉన్నా, ముఖ్యమంత్రికి, ఢిల్లీలో నిర్భయ ఘటన ఏ రకంగా అయితే జరిగిందో, కోల్కతాలో డాక్టర్ అభయ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ సిద్ధమవుతోంది. ఆగస్టు 15న ఎర్రకోటపై జరిగే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే 21వ గన్ సెల్యూట్ కు భారత సైన్యం రిహార్సల్స్ నిర్వహించింది. ఎర్రకోట సమీపంలోని దంగల్ పార్కులో ఆర్టిలరీ బృందాలు నిర్ణీత సమయానికి అనుగుణంగా విన్యాసాలు అభ్యసించాయి. స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం 21 గన్ సెల్యూట్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు సాధన చేపట్టారు. రిహార్సల్స్ సందర్భంగా సైనిక బృందాలు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాయి. మరోవైపు ఎర్రకోట పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను అధికారులు సమీక్షించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచారు. ట్రాఫిక్ నియంత్రణకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరో ప్రత్యేకత ఉండనుంది. తొలిసారి ఎర్రకోటపై నుంచి వందే మాతరం ఆలపించనున్నట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. కడపలో వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న భారతీ సిమెంట్స్ పరిశ్రమపై కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో దౌర్జన్యానికి పాల్పడుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి ఆరోపించారు. భారతీ సిమెంట్స్ ద్వారా కడప ప్రాంతంలో సుమారు 15,000కు పైగా కుటుంబాలకు ఉపాధి లభిస్తోందన్నారు. పరిశ్రమలపై ప్రభుత్వ విధానం కారణంగా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం దెబ్బతింటోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వానికి కప్పం కట్టలేక 12,890 కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధ్వంసం జరుగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు తీసుకురావాల్సిన ప్రభుత్వం పరిశ్రమలకు ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పరిశ్రమలు తరలిపోతే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కడప జిల్లాలో ఉపాధి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారతీ సిమెంట్స్ కీలకమన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలు అవలంబించాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు భద్రత, స్థిరమైన విధానాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలంటే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలను బెదిరించడం వల్ల కొత్త పెట్టుబడులు రావన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని వీరశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిమెంట్ ని బెదిరించారు, చెట్టినాడు సిమెంట్స్ ని బెదిరించారు, శ్రీ సిమెంట్స్ ని బెదిరించారు, భవ్య సిమెంట్స్ ని బెదిరించారు. ఇలా రాష్ట్రంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు మొత్తం వీళ్ళకి కప్పం కట్టకపోతే మీరు ఫ్యాక్టరీ నడుపుకోవడానికి లేదు అన్న ఒక్క దుర్బుద్ధితో ఈ విధంగా బెదిరిస్తూ వచ్చి ఈ రోజు భారతీయ సిమెంట్స్ వార్సుగా 2-3 రోజులుగా ప్లాంట్ లో ఉత్పత్తి కూడా అయిపోయింది. 15,000 మంది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగుల యొక్క జీవితాలు గాల్లో దీపమైపోయాయి. సో ప్లాంట్ లో ఉత్పత్తి ఆగిపోతే వీళ్ళ భవిష్యత్తు ఏంటి? సో ఇవేమీ పట్టవు ఈ ప్రభుత్వానికి. వాళ్ళకి కావాల్సింది కేవలం క్యాష్, అదేవిధంగా కక్ష సాధింపు. ఈ విధంగా దుర్మార్గంగా భారతీయ సిమెంట్స్ ను కూడా ఆపేసే పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇవి కాకుండా వీళ్ళ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి కప్పం కట్టలేక 12,890 కోట్ల రూపాయల పరిశ్రమలు రాష్ట్రం నుంచి పరుగు ఎంతలా పరిగెత్తాయంటే వెనక్కి కూడా తిరిగి చూడాల. ఎందుకురా అంటే రాష్ట్రంలో వీళ్ళు పరిశ్రమ పెట్టాలన్నా వీళ్ళకి భూ కేటాయింపు. నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీలో ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి నియామక ప్రక్రియపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైసీపీ నేతలు ఈ ర్యాలీ నిర్వహించారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ర్యాలీకి ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. తమ నిరసనకు వస్తున్న స్పందన చూసి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ర్యాలీలో పాల్గొంటున్న వారిపై ఎక్కడికక్కడ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, నిర్బంధాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను అణిచివేయడానికే పోలీసులు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని విమర్శించారు. డిఎస్సి నియామకాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం కష్టపడి చదివిన నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. నియామక ప్రక్రియలో అవకతవకలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. చాలా క్లారిటీగా ఉందండి. ఈ డిఎస్సి 2025 లో జరిగినటువంటి వాటిల్లో మేము అడిగినటువంటి ప్రశ్నలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొట్టమొదటి ఏంటండి, కన్వీనర్ ని పక్కన పెట్టి యాక్చువల్ గా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఆ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి కలెక్టర్ గారు మొత్తం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత జరగాల్సింది. వీటన్నిటిని కూడా ఏం చేశారు, సెంట్రలైజ్ చేశారు, కేంద్రీకరణ చేసేసి ఒక చోట నుంచి అన్ని కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశారు. అది కూడా ఆ బాధ్యతను కూడా ఎవరి చేతి పెట్టారండి, ఎస్సీఆర్డీ డైరెక్టర్కే మొత్తం పగ్గాలు అప్పగించేశారు. సరే, అక్కడ అప్పగించినందుకు ఏమన్నా పారదర్శకంగా జరిగిందా అంటే, ఇంకొకటి మా నుంచి వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నపత్రాలు అప్లోడింగ్ గాని ఈ డిజిటల్ నిర్వహణ గాని అంతా కూడా జరగాల్సింది చాలా సీక్రెట్ గా జరగాలి. మరి అది ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏదైతే బయట అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కొంతమందికి పిలిచి వాళ్ళకి ఆ ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి తయారీ గాని అప్లోడింగ్ గాని ప్రశ్నలన్నీ కూడా వాళ్ళ చేతికి ఇచ్చారు. ఎక్కడ సీక్రసీ ఉంది? మూడో ప్రశ్న, ఈ పరీక్షల వ్యవస్థలో పనిచేసే వ్యక్తికి టాప్ ర్యాంక్
ఆ అవుట్ సోర్సింగ్ విద్యార్థి ఉన్నాడండి, పురం నవీన్ అని. ఆయన సోషల్ స్టడీస్ లో కృష్ణా జిల్లాలో టాపర్గా వచ్చి, ఎవరైనా ఒక ప్రశ్నపత్రం తయారు చేసేటువంటి వ్యక్తి అతనే ఎగ్జామ్ రాస్తే ఎంత చిన్న లాజిక్ అండి ఇది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును రాజకీయంగా ఎదుర్కోవాలని, ఆయన కుటుంబ సభ్యులను రాజకీయ వివాదాల్లోకి రాగవద్దని ఆయన సతీమణి శ్రీదేవి కోరారు. తన భర్త ఒక డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలను కాపాడారని, మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు క్రిమినల్ ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన భర్తను ఎదుర్కోవాలని, అయితే చదువుకుంటున్న తన బిడ్డను రాజకీయాల్లోకి లాగడం, వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం వేరు, కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేయడం వేరన్నారు. తన భర్తపై ఏవైనా ఆరోపణలుంటే చట్టపరంగా ఎదుర్కోవాలని కోరారు. పిల్లల భవిష్యత్తును రాజకీయ వివాదాలకు దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్ష సాధింపులకు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని శ్రీదేవి వ్యాఖ్యానించారు. తన భర్త చేసిన సేవలను ప్రజలు గుర్తుంచుకున్నారన్నారు. డాక్టర్ గా ఆయన చేసిన సేవలను, మంత్రిగా జిల్లాకు చేసిన కార్యక్రమాలను ఆమె గుర్తు చేశారు. రాజకీయంగా విమర్శలు ఎదురైనా చట్టపరమైన విధానంలోనే వ్యవహరించాలని కోరారు. గోడాను లేనిపో అనే నిందలు వేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఒక తల్లిగా చంద్రబాబు నాయుడు గారికి అడగాలనుకుంటున్నాను. అది ఏమంటే, చిన్నపిల్లలు రాజకీయాలు చేయకుండా, కక్షపూర్తిగా రాజకీయాలు చేయకుండా, ఒకవేళ రాజకీయ కక్షలు, రాజకీయ విభేదాలు ఏమైనా ఉంటే మా ఆయన అప్పలరాజు గారి మీద పోరాడండి. చిన్నపిల్లల మీద రాజకీయాలు చేసి హత్య నేరం కింద మార్చి దాన్ని విక్రయించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడి వరకు న్యాయమని ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను. ఈరోజు గత 10 సంవత్సరాలుగా మేము అధికారంలో ఉన్నాము. అధికార పార్టీగా అలాగే ప్రతిపక్ష పార్టీగా మేమందరూ కూడా మీ ముందునే ఉన్నాము. అధికార విభేదాలు అలాగే అధికారంగా ఏమైనా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా పనిచేసాం. కానీ మేము ఏ పార్టీ కోసం కుటుంబ రాజకీయాలు అయితే మేము ఎప్పుడు కూడా చేయలేదు. బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన కాన్వాయ్పై జరిగిన దాడిపై స్పందించారు. తన కాన్వాయ్పై పెద్ద ఇటుకలతో దాడి చేయడంతో ఛాతీలో నొప్పి వచ్చిందన్నారు. దాడి జరిగిన తర్వాత 2 రోజుల పాటు తాను ఎవరితో మాట్లాడలేకపోయానన్నారు. ఈ ఘటనను ప్రజలు గమనిస్తున్నారని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వారిపై అరెస్టులు చేయాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. తాజాగా పోలీసులు తమ టీఎంసీ భవన్ వచ్చి అక్కడి ప్రజలను వేధించారని ఆరోపించారు. తమకు గొడవలు, హింస అవసరం లేదని, శాంతి కావాలని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ హింసకు తావు ఉండకూడదన్నారు. తన కాన్వాయ్పై జరిగిన దాడిపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు వెలుగులోకి తీసుకురావాలన్నారు. మరోవైపు టీఎంసీ నేతలు కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయంగా తమను అణచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. चित्तरंजन दास, नेताजी सुभाष चंद्र बोस, खुदीराम प्रफुल्ल चाकी, विनय बादल दिनेश, मातंगिनी हाजरा से लेकर जितना लोग, मौलाना अबुल कलाम आजाद, तेग बहादुर सिंह, गुरु गोविंद सिंह, जो लोगों ने हमारा देश के लिए लड़ाई किया है, उसका लड़ाई में हम लोगों ने अभी भी श्रद्धांजलि अर्पित किया है और हर तरह हर सेकंड में हम करते हैं. हम दिखाने के लिए कोई प्रोग्राम नहीं करते हैं, लेकिन हम दिल से सोचता है सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. जय हिंद, जय हिंद, जय हिंद, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, सुभाष बात गांधी बात, सुभाष बात गांधी बात, रविंद्र रामकृष्ण जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद. रविंद्रनाथ ठाकुर को भी हम लोग श्रद्धांजलि अर्पित करते हैं, जिन्होंने देश के लिए जनगण मन अधिनायक को लिखा है. वो गाना भी आज चलने नहीं देता है. इसी के लिए हम जाने का पहले हमारा देश का जो नेशनल सॉन्ग है, नेशनल एंथम है, सॉरी, वंदे मातरम इज आवर नेशनल सॉन्ग एंड जनगण मन अधिनायक इज आवर नेशनल एंथम. सो इसको हम गाना प्रस्तुत करके श्रद्धांजलि अर्पण करके तो अभी हम और कोई जगह में जाएगा. హైదరాబాద్ భూముల కేటాయింపుల్లో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని కేటీఆర్ ఆరోపణ. రేవంత్ కుటుంబంపై ఆరోపణలు. విలువైన భూముల కేటాయింపుల్లో పారదర్శకత లేదని విమర్శ. కేటాయింపుల వివరాలు ప్రజల ముందుంచారని డిమాండ్.
భారతీ సిమెంట్స్ పై రెడ్ బుక్ దౌర్జన్యం చేస్తోందని వీరశేఖర్ రెడ్డి ఆరోపణ. కడప పరిశ్రమలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న వీరశేఖర్ రెడ్డి, భారతీ సిమెంట్స్ తో 15,000 కుటుంబాలకు ఉపాధి, పరిశ్రమలను బెదిరిస్తే కొత్త పెట్టుబడులు రావని వ్యాఖ్య. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కు 10% కమిషన్ అడిగారన్న మహేశ్వర్ రెడ్డి. రిటైర్డ్ ఉద్యోగి నుంచి కమిషన్ అడిగారన్న ఏలేటి, స్పందించాలని డిమాండ్. బిల్లులు క్లియర్ చేయడానికి 10% కమిషన్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. ప్రియాంక ఘటన పోస్ట్ డిలీట్ పై భరత్ ప్రశ్నలు. వివరణ కోరిన నేత పోస్ట్ ను ఎవరిని సూచనతో తొలగించారో చెప్పాలని డిమాండ్. పూర్తి దర్యాప్తు చేయాలని వెల్లడి. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయడం సరికాదన్న మార్గాని భరత్. వైసీపీ నిరసనలకు ప్రజలే బుద్ధి చెప్తారన్న మాధవ్. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగాయి, అక్రమాలకు తావు లేదని వ్యాఖ్య. డీఎస్సీపై వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే నిరసనలు. స్థానిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది.